గుండె చాలా ప్రధాన అవయవం. ఏ అవయవం పని చేయకపోయినా కొన్ని రోజులు బ్రతికేదానికి అవకాశం ఉంటుంది. కానీ గుండె పని చేయకపోతే మానవ శరీరం వదిలేసేదానికి అవకాశం ఉంది. అలాంటి ప్రధాన అవయవమైనటువంటి గుండెకి సంబంధించి కడప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రిమ్స్ ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ పివి నరేష్ గారు మనతో ఉన్నారు. ఈ గుండెకి సంబంధించినటువంటి సమస్యలు ప్లస్ పేషెంట్స్ వాళ్ళ లక్షణాల గురించి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అన్ని విషయాలు చర్చించడానికి ఈరోజు హరీష్ సార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో నమస్తే అందరికీ. సో పబ్లిక్ అవేర్నెస్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కార్డియాక్ డిసీజ్. సో ఈరోజు మనం కొద్దిగా డిస్కస్ చేద్దాము. సో ప్రజల్లో గుండె జబ్బులు పెరుగుతున్నాయి కాబట్టి అవగాహన ఎంతో ముఖ్యము. సో దాని గురించి కొంచెం మనం తెలుసుకుంటే చాలా మంచిది. సో ప్రముఖంగా గుండె జబ్బులు అన్నప్పుడు ఎవరెవరికి వచ్చే అవకాశం ఉంది. సో దీంట్లో మనకు కావాల్సింది రొటీన్గా పబ్లిక్లో ఉండే డిసీజెస్. సో బీపీ, డయాబెటీస్, బ్లడ్ షుగర్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఇస్ ఊబకాయం, ఎక్కువ లావు ఉండడం, తర్వాత చెడు అలవాటు, సిగరెట్, బీడీ. ఓకే, ఇప్పుడు మనం కొత్తగా చూస్తున్నది ఎక్కువ సెల్ ఫోన్. ఓకే, సో సెల్ ఫోన్ చూడడము, కదలకుండా ఉండడం, వ్యాయామం లేని కదలకుండా ఉండడం చాలా డేంజర్. మనం కొంతమందికి ఇవేమీ లేకపోయినా చిన్న వయసులో వస్తుంది. చిన్న వయసులో రావడం అంటే మనకు ముఖ్యంగా చూసుకోవాల్సింది వంశపారంపరంగా ఉంటుంది. సో తల్లిదండ్రులకు కానీ ఇంట్లో అన్నదమ్ములకు కానీ చిన్న వయసులో వచ్చి ఉంటుంది. సో మనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు కంపేర్ టు జనరల్ పాపులేషన్ తొందరగా పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ లక్షణాలు ఉన్న బ్యాక్గ్రౌండ్లో సో కార్డియాక్ డిసీజ్, ఇప్పుడు మనకు ఈ అలవాటు, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు నాట్ ఓన్లీ గుండె సమస్య. సో మనం శరీరంలో చూసుకుంటే పై నుంచి మెదడు, స్ట్రోక్ అంట, పక్షవాయు, ఈ ఏవైతే బీపీ, షుగర్, ఊబకాయము, చెడు అలవాట్లు, స్మోకింగ్, ఆల్కహాల్ ఉన్నాయి కదా. సో వంశపారపరంగా కొంతమందికి వీళ్ళకు గుండె సమస్యతో పాటు సో మెదడు, సో పక్షవాయు, కాల్చి పని చేయకపోవడం, పక్షవాయు అంట, స్ట్రోక్ అంటాం. దాంట్లో చూపు దెబ్బతింటుంది, డయాబెటిక్ రెటినోపతి అంటాము, హైపర్టెన్సివ్ రెటినోపతి అంటాం. సో బీపీ, షుగర్ కంట్రోల్ లేకపోయినా ఈ చెడు అలవాట్ల వల్ల సో ఎక్కువ చూపు కూడా దెబ్బతింటుంది. తర్వాత కిందికి వస్తే గుండె, సో హార్ట్ అటాక్, సో దాని గురించి మాట్లాడతాం. ఇంకా అట్లా కిందకి వెళ్తే సో కిడ్నీ సమస్య వస్తుంది, డయాబెటిక్ రెటినోపతి, నెఫ్రోపతి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కాళ్ళకు సంబంధించిన రత్నాలు కూడా దెబ్బతింటుందని పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటారు. సో ఇది ఒక గుండెకు సంబంధించిందే కాదు, శరీరంలో అవయవాలు అన్నీ దెబ్బతింటాయి కాబట్టి చాలా ముఖ్యం. గుండెకు సంబంధించి ఏదైనా వ్యాధి ఉంటే అన్ని అవయవాలకు సంబంధించి అంటే అదే మనిషి అదే జబ్బులు కాబట్టి ఈ ప్రక్రియ అన్ని అవయవాల్లో జరుగుతుంటుంది. అవయవాల మీద దాని ఎఫెక్ట్ అన్ని అవయవాల్లో జరుగుతుంది. మనం గుండె టెస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది. కన్ను పరీక్ష అంటారు, ఫండస్ అంటారు, మెదడుకు సంబంధించి, మిగతా రకాలకు సంబంధించి మనం చేసుకోవట్లేదు కాబట్టి బయట పడతారు. సో ఇది డ్యామేజ్ జరుగుతుందంటే మిగతా చోట కూడా అదే ప్రాసెస్ జరుగుతుంది, అదే హాని జరుగుతుంటుంది. కాబట్టి సో ఇవి కంట్రోల్ ఉంటే ఆటోమేటిక్గా మనకు అన్ని బెనిఫిట్ ఉంటుంది. బీపీ, షుగర్ కంట్రోల్ ఉంటుంది. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్, చాలా మంది కొత్త యంగ్ వయసులోనే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము, చెడు అలవాటు ఉండడము, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ ఏం లేకపోవడము, దాని గురించి మాట్లాడదాం, నివారణలో మాట్లాడదాం. సరే, ఇంకోటి ముఖ్యంగా యువత ఈ మధ్యకాలంలో ఈ ఈవెన్ 30, 24 ఆ ఏజ్లో ఉన్నటువంటి యువతకు కూడా హార్ట్ అటాక్స్ వస్తుంది. దానికి ఎలా వస్తున్నాయి సార్, ఎందుకు వస్తుంది? సో ఈ యువత మెయిన్ కారణము ఈ నేను చెప్పిన రీజన్స్. ఓకే, సో ఎప్పుడైతే ఇప్పుడు మనం అంతా మెకనైజ్డ్ లైఫ్, చిన్న పక్కింట్లో షాప్ వెళ్ళాలన్నా కూడా బైక్లో వెళ్తాము, నడవము. సో మోర్ ఆఫ్ మెకనైజ్డ్ లైఫ్, ఫిజికల్ యాక్టివిటీ లేదు. సో యంగ్ పీపుల్ కూడా ఏం చేస్తున్నాము, ఫుడ్ యాక్సెస్ బాగా దొరికిపోయింది, స్విగ్గీ, జొమాటో అంటాము. సో మన కథలము, సో ఫుడ్ యాక్సెస్ దొరికింది, అట్ ద సేమ్ టైం సో ఎనర్జీ ఎక్స్పెండిచర్ అంట, ఫిజికల్ యాక్టివిటీ లేదు. సో మనం ఏం చేస్తున్నాము, 100 ఏళ్ళకి తినాల్సింది 20 ఏళ్ళకి తినేస్తున్నాము. సో శరీరం టాలరేట్ చేయలేదు. ఓకే, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది రక్తనాళాలు. సో ఇది చాలా ముఖ్యము. సో మనం ఎంత తింటామో అంత ఖచ్చితంగా వ్యాయామం చేయాల్సింది. ఇది నివారణలో మాట్లాడతాము. ఓకే, సో ఇంకోటి మీరు చెప్పేది యంగ్ పీపుల్ అపార్ట్ ఫ్రమ్ దీస్ ఇప్పుడున్న రిస్క్ ఫ్యాక్టర్స్తో పాటు కొంతమందికి సో వంశపారంపరంగా ఉంటుంది. ఓకే, సో ఇవి కాదు. తర్వాత నెక్స్ట్ థింగ్, మనకు జబ్బు వస్తే ఏం లక్షణాలు ఉంటాయి? ముఖ్యంగా మనందరికీ తెలిసిందే సో ఛాతీ నొప్పి మొదటగా ఉంటుంది. సో ఛాతీ నొప్పి దాంతోపాటు ఎడమ చేతికి కానీ కుడి చేతికి కానీ ఇటువైపు మెడనరాలకు కానీ వ్యాపించవచ్చు. ఓకే, సో ఈరోజు ప్రొసీజర్ చేసిన పేషెంట్ బాగా చెప్తున్నారు, నొప్పి వచ్చింది సార్, బాగా ఎడమ చేయలేకపోయినాను, సో నన్ను రాకపోతున్నాను, ఎడమ నొప్పి బాగా నొప్పి ఎక్కువ వచ్చేసింది, వెంటనే హాస్పిటల్కి వచ్చాను చెప్పారు. సో ఇలా ఉంటుంది. కొంతమందికి ఇవి ఏమీ లేకుండా ఎస్పెషల్లీ షుగర్ వాళ్ళ చెమటలు పట్టడము, ఓకే, సో లేకుంటే కళ్ళు పడిపోవడము, బీపీ సడన్గా పడిపోవడము,
కొంతమంది ఇంకా మన సినిమాస్లో చూపిస్తుంటారు. ఓకే, సో ఏదో గ్యాస్ నొప్పి అంటారు, ఏదో తాగుతారు, తగ్గదు, మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాం. అంటే ఏంటి, గ్యాస్ లాగా కూడా కొంతమందికి వస్తుంది అనమాట. ఓకే, సో ఇవి ప్రెజెంటేషన్స్, చెస్ట్ పెయిన్, గుండె హార్ట్ అటాక్ వస్తే ఏం లక్షణాలు. నెక్స్ట్ మనం ఏం చేయాలి నొప్పి వస్తే. ఓకే, సో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ఈ లక్షణాలు మనం చెప్తే మనం ఇప్పుడు నైట్ చెప్పారు 10-11 పొద్దున్న దాకా ఆగకుండా. ఓకే, సో ఒక చిన్న ఈసీజీ లైఫ్ సేవింగ్స్. ఓకే, సో ఛాతీ నొప్పి వచ్చినప్పుడు పేషెంట్ వెంటనే నియర్ బై హాస్పిటల్ వెళ్ళాల్సిందే. సో మనకి ఇమ్మీడియట్ బేసిక్ టెస్ట్ అంటారు, ఈసీజీ అంటారు, చిన్న టెస్ట్ అది. సో దాంట్లో సో హార్ట్ అటాక్ ఉందా లేదా లక్షణం తెలుస్తుంది. ఓకే, ఇంకా కొంచెం అనుమానం ఉంది, 5 minutes వెయిట్ చేసి మళ్ళీ రిపీట్ చేస్తారు, ఏమైనా చేంజెస్ వస్తున్నాయా, ప్రొసీజర్ చేంజెస్ ఉంటారు, ఇవి చూస్తాం. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా డౌట్ ఉంటే చిన్న రక్త పరీక్ష ఉంది, ట్రోపోనిన్ అంటారు. సో హార్ట్ అటాక్ ఉంటే పరీక్ష పాజిటివ్ వస్తుంది, ట్రోపోనిన్ పరీక్ష చేస్తాం, ఎక్కువ పరీక్ష. ఇవన్నీ చిన్న సింపుల్ టెస్ట్. సో జబ్బు ఉండే అవకాశం ఎంత తెలుస్తుంది, ప్రాబబిలిటీ గుండె జబ్బు ఉందా లేదా, ఈ లక్షణం సింపుల్ గ్యాస్ నొప్పా లేకుంటే డేంజర్ నొప్పా అనేది దాంట్లో తెలుస్తుంది. ఓకే, సో నెక్స్ట్ లెవెల్ అట్లా ఏమైనా ఉంటే వెంటనే హాస్పిటల్ వెళ్ళాల్సిందే, చూపించుకోవాల్సిందే, బేసిక్ టెస్ట్ చేసుకోవాలి, ఫిజిషియన్ కానీ ఓకే కార్డియాలజిస్ట్ విచ్ పాసిబుల్ యాక్సెస్ ఏది ఉంటే చూపించుకోవాల్సింది. ఓకే, సో ఒక్కసారి నిర్ధారణ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా వెంటనే కార్డియాక్ డిసీజెస్ ఏవి కూడా మనం ఆలస్యం చేయడానికి లేదు. ఎందుకంటే టైమ్ ఈజ్ హార్ట్, టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటాం. ఓకే, సో ఎవ్రీ సెకండ్ కౌంట్స్. మనం లేట్ చేసే కొద్దీ సో బ్రెయిన్ కూడా, హార్ట్ అయినా బ్రెయిన్ అయినా స్ట్రోక్ అయినా కూడా ఇమీడియట్ గా మనం ప్రాంప్ట్ గా రియాక్ట్ అవ్వాలి. ఓకే, చాలా సమస్య ఏమవుతుంది అంటే మనకు రాత్రి ఏదో నైట్ 12 o'clock డిస్కంఫర్ట్ అనిపిస్తుంది, ఒక చిన్న గ్యాస్ టాబ్లెట్ అది వేసుకుంటాము, ఏ ముందు లేని పడుకుంటాము. పొద్దున్నకి వచ్చేటప్పుడుగా సో మనకు వాల్యుబుల్ టైం, గోల్డెన్ పీరియడ్, విండో పీరియడ్ అంటారు అనమాట. సో ఆ పీరియడ్లో మనం ప్రాంప్ట్గా వర్క్ చేస్తే అవుట్కమ్ బాగుంటుంది. సో కంట్రోల్ కూడా బాగా లైవ్ ఉంటుంది. ఓకే, సో లేదు అంటే ఇబ్బంది ఉంటుంది. ఓకే, సో దానివల్ల ఏంటి, సో ఆల్ కార్డియాక్ డిసీజెస్ వీ షుడ్ రియాక్ట్ ప్రాంప్ట్లీ. సో మనం ఉంది అనుకుని ముందుకు వెళ్ళాలి. సో చిన్న టెస్ట్ కాబట్టి. సో దాని తర్వాత ఒకవేళ సో ప్రైమరీ మొడాలిటీస్ ఆల్వేస్ ప్రైమరీ పీసీఏ అంటారు. సో వచ్చిన పేషెంట్ చెస్ట్ పెయిన్ నిర్ధారణ చేసుకునేసి ఈసీజీ, ట్రోపోనిన్, ఎకో, సో సజెస్టివ్ ఆఫ్ ఓకే హార్ట్ అటాక్, దాన్ని మనము అక్యూట్ కొరోనరీ సిండ్రోమ్స్ అంటాము. సో అటువంటి పేషెంట్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ప్రైమరీ పీసీఏ క్యాథ్లాబ్ షిఫ్ట్ చేసుకుని సో చిన్న సూది పరీక్ష చేస్తాము, చేతిలో కానీ చేతుల నరం బాగలేకపోతే కాలు చేస్తాము, దాన్ని యాంజియోగ్రామ్ అంటారు. యాంజియోగ్రామ్ అంటే గుండెకు పోయే రక్తనాళాలు ఎలా ఉన్నాయో చూసే చిన్న పరీక్ష అన్నమాట. సో చూస్తే హార్ట్ అటాక్ ఉంటే ఒకవేళ రక్తనాళాలు మూసుకుపోయితే సో దాని తగ్గట్టు వెంటనే ఓకే ఏం చేయొచ్చు అంటే పీటీసీఏ అంటాం. ఓకే, సో రక్తనాళాలను తెరిచేస్తాం. దాని తర్వాత పేషెంట్ ఖచ్చితంగా యాంటీప్లేట్లెట్స్ అంటాము, మాత్రలు వాడుకోవాలి. సో దానివల్ల ఏమవుతుంటే రక్తనాళాలు బాగా స్ట్రాంగ్గా ఉంటాయి, దాంతోపాటు మిగతా రక్తనాళాలు కూడా మనం కాపాడుకోవచ్చు. ఇది హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్. నివారణ ఏ జబ్బుకైనా నివారణ చాలా ముఖ్యము. సో నివారణ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్ ఈజ్ బీపీ, షుగర్ ఇవన్నీ చెప్పాను కదా. ఫస్ట్ థింగ్ ఈజ్ అవి రాకముందే నేను ఏం చేయాలి. సో అవి రాకముందే అంటే ప్రతి మనిషి ఫిజికల్ యాక్టివిటీ అంటారు. సో గైడ్లైన్స్ ఏం చెప్తాయంటే 30 నిమిషాలు ఇన్ ఏ డే, లైక్ దట్ 5 days ఇన్ ఏ వీక్, అంటే 150 minutes ఆఫ్ మోడరేట్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా అందరికీ పర్ డే 30 minutes, 50 days 5 days ఇన్ ఏ వీక్. సో 150 minutes ఇన్ ఏ వీక్, 1 day 150 minutes మ్యాండేటరీ. సో ఇది ఉన్నా లేకున్నా నాకు జబ్బు ఉంది నాకు లేదు అనే కాదు, అందరూ చేయాల్సిందే మ్యాండేటరీ. ఓకే, సో తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉన్నవాళ్ళు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, ఓకే సో బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫాలోఅప్లో ఉండాలి, కంట్రోల్లో ఉండాలి. డిస్ట్రిబ్యూటెడ్ షుగర్ లెవెల్స్, తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడము, సో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఆహార అలవాట్లు మార్చుకోవాలి. ఓకే, సో అంటే ఇప్పుడు మాంసాహారం రెడ్ మీట్ అంటాము, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల సో సీ ఫుడ్స్, ఫిష్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అవి డీప్ ఫ్రై చేస్తే వాటి లక్షణం పోతుంది. సో ఫుడ్స్ లాగా అంటారు. సో ఆల్ టుగెదర్ సో తగ్గించుకుంటే మంచిది. ముఖ్యంగా ఈ నూనె పదార్థాలు వేపుడు వల్ల అవి వెరీ డేంజర్ అండి. అందుకే చూడండి పిల్లలలో ఊబకాయం రావడము, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడము, దాంతో స్క్రీన్ చూస్తా తింటా ఉంటాము. ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. ఫుడ్ యాక్సెస్ పెరిగిపోయింది, అన్హైజీనిక్ ఫుడ్ యాక్సెస్ పెరిగిపోయింది, దానికి రిలేటెడ్ మనం యాక్టివిటీ తగ్గింది. దట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. సో దిస్ ఈస్ ప్రివెన్షన్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అలాగే డయాబెటీస్, హైపర్టెన్షన్ వాళ్ళు ఫాలోఅప్లో వెళ్ళాలి. సో తగు ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ అంటారు, అంటే సో కన్నుకు సంబంధించి రెటినోస్కోపీ, ఓకే సో ఫండోస్కోపీ ఒకసారి చేయించుకుంటాము. న్యూరాలజిస్ట్ ఓకే ఏమైనా ఇష్యూస్ ఉంటే పెరిఫరల్ న్యూరోపతి అంటారు. తర్వాత గుండెకి సంబంధించి బేసిక్ టెస్ట్ మనం చెప్పినట్టు ఈసీజీ ఎక్కువ, ఒకవేళ నడవగలిగితే మోకాలు ఇష్యూస్ లేకపోతే టీఎంటీ అంటారు, మిషన్ మీద నడుస్తారు. సో టీఎంటీ చేస్తాము. సో కొన్ని సబ్సెట్ ఆఫ్ పీపుల్కు సిటీ యాంజియోగ్రామ్ అంటారు అవసరాన్ని బట్టి. సో ఇవి ఖచ్చితంగా చేసుకోవచ్చు. మన హాస్పిటల్స్లో ఏమేమి మనకి ఇక్కడ సో పేషెంట్ ఎవరైనా వ్యాధి లక్షణాలు వస్తే వీ హ్యావ్ గుడ్ సెట్ అప్ హియర్. ఓకే, సో బోత్ క్యాజువల్
కాబట్టి మెడిసిన్ పీజీస్ ఉన్నారు, మా కార్డియో డిపార్ట్మెంట్ ఉంది. సో మెడిసిన్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ దే ఆర్ హెల్పింగ్ వెరీ వెల్. సో పేషెంట్ రాగానే ఇమీడియట్గా సో బికాస్ దేర్ ఆర్ మెనీ హెల్పింగ్ హ్యాండ్స్ వెంటనే ఈజీస్ తీస్తారు. సో లక్షణాలను బట్టి సో ఎక్కువ అంతా చూసుకుంటాము. ఓకే, వ్యాధి లక్షణాలు ఉందంటే సో వెంటనే యాంజియోగ్రామ్ చేస్తాము. ఒకవేళ పేషెంట్ అనుకూలం లేదు, డిలే అవుతుందంటే గవర్నమెంట్ మనకు కాస్ట్ ఇంజెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నాం, టెనిక్ రిప్లేస్ అని చెప్పేసి. సో వెంటనే అది ఇచ్చేస్తాం. టెనిక్ రిప్లేస్ ఊది అంటే సో ఛాతీ నొప్పి పేషెంట్లు ఉన్న వాళ్ళకు సో విండో పీరియడ్లో గోల్డెన్ పీరియడ్లో ఇస్తాము. సో అది కొవ్వును కరిగించే సూది అనమాట. సో చాలా మటుకు అది వెంటనే టైంని ఇచ్చేస్తే కరిగించేస్తుంది. మళ్ళీ యాంజియోగ్రామ్ చేస్తే నార్మల్ అయిపోయింది. సో అది ఒక బెనిఫిట్ మన పేషెంట్స్. సో పేషెంట్స్ అందరూ ఈ బెనిఫిట్స్ సర్వీసెస్ అవైల్ చేసుకోవాలి. సో ఏమైనా ఎటిపికల్ ప్రెజెంటేషన్స్ అంటే కొంచెం ఏదో గ్యాస్ ఇబ్బంది అని అనుకుంటే కూడా మనం కొంచెం కాషియస్గా పగలపూట వచ్చి చూపించుకుంటే మంచిది. ఓకే, థ్యాంక్ యూ సార్, మీకు ఉన్నటువంటి విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.